హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒక స్ట్రాంగ్ సెండ్ ఆఫ్ కిస్తో టీనా లిప్స్ బైట్ చేసి నొప్పిని కవర్ చేసుకుంటున్న టీనా ఫేస్లోకి చూస్తూ, నీలాంటి యావరేజ్ ఫిగర్ నాలాంటి క్రషింగ్ మెషిన్ని కెలకూడదు, డోంట్ రిపీట్ దిస్ అని పొమ్మన్నాడు. నేను యావరేజ్ ఫిగర్నా అని అంటూ తన బ్యూటీ మీదున్న ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉడుక్కుంటూ అడిగింది టీనా. తన ఆన్సర్ చెప్పకుండా షట్ అప్ అండ్ గెట్ అవుట్, నాకు కావాలంటే కాల్ చేస్తా, అప్పటిదాకా నా ప్రిమిసెస్లోనే నీ ఎంట్రీ ఉండకూడదు అని వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పాడు రాణా. రాణా ఇచ్చిన వార్నింగ్కి దడుచుకొని విసురుగా బయటకు వచ్చిన టీనాని చూస్తూ, ఈ పొట్టిదానికి కూడా బాగానే డోస్ పడినట్టుంది, వీడేంటో ఈ మధ్యన అస్సలు అర్థం కావడం లేదు నాకు, అందరితో ఎంజాయ్ చేస్తాడు, అందరినీ మళ్ళీ కనపడకూడదని వార్నింగ్ ఇస్తాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ఉదయ్. టీనా క్లీన్ చేసిన పర్సనల్ రూమ్లో మిర్రర్ ముందు హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు రాణా. ఏరా, బుద్ధుందా నీకు? ఈ పొట్టిదాన్ని కూడా పంపించేస్తే ఇంకొకరిని ఎక్కడి నుండి తీసుకురావాలని లోపలికి రావడమే రాణా మీద సీరియస్ అవుతూ ఉంటే, ముయ్యరా, ఆ పొట్టిదేమీ ఉత్తమ జాతి కన్యారత్నం కాదు, దాని అకౌంట్లో చాలానే ఎంట్రీస్ ఉన్నాయి, డబ్బు కోసం నన్ను ప్రొవోక్ చేసిన అలాంటి క్యారెక్టర్ లేని మనిషి మన ఆఫీస్లో ఉండడం కరెక్ట్ కాదు, దానివల్ల మనకి కానీ బిజినెస్కి కానీ సింగిల్ పెన్ని యూస్ లేదు, అది తప్ప భూమి మీద అమ్మాయిలే లేనట్టు మాట్లాడుకు అని ఇరిటేట్ అవుతూనే ఫ్రంట్ రూమ్లో టేబుల్ దగ్గరికి వచ్చి టెండర్ ఫైల్ తీసుకోవడంతో అప్పటి వరకు గంటు పెట్టుకున్న ముఖంతో ఉన్న ఉదయ్, నువ్వు వస్తున్నావా అంటూ ఎక్సైట్ అవుతూ అమ్మాయి మ్యాటర్ని వదిలేశాడు. మనుషుల ఫీలింగ్స్తో పనిలేని ఆ పెద్ద మనిషి దగ్గర నువ్వు మాట పడడం ఏంట్రా, పద అంటూ బయటకు రావడంతో వెంటే నడిచాడు ఉదయ్. కారు దగ్గరికి వెళ్లే వరకు టెండర్ గురించి డిస్కస్ చేసిన రాణా కారు దగ్గరికి రాగానే డోర్ ఓపెన్ చేస్తూ ఫైల్ ఉదయ్ చేతికిచ్చి, నెక్స్ట్ పిఏ ఎప్పుడొస్తుంది అని అడగడంతో మళ్ళీనా అంటూ నీరసంగా చూశాడు ఉదయ్. లేదంటే ఆ వర్క్ నువ్వు చేయాలి అని చెప్తూ, కంపెనీ మేనేజర్ ఆర్ మై పర్సనల్ సెక్రటరీ, విచ్ వన్ యూ వాంట్? ఆ ప్రశ్న ఉదయ్కి వదిలేసి కారెక్కి కూర్చున్నాడు. రాణాకు పర్సనల్ సెక్రటరీ అనేసరికి టారెత్తిన ఉదయ్, అంకుల్కి ఎవ్రీ సెకండ్ నేనే ఆన్సర్ చేయాలి, ఇదంతా నా వల్ల కాదు, దానికన్నా వీడికి పర్సనల్ సెక్రటరీ పట్టుకోవడమే బెటర్ అనుకుంటూ వెళ్ళి రాణా పక్క సీట్లో కూర్చోగానే కార్ జెట్ స్పీడ్తో రోడ్ మీదకి దూసుకెళ్ళింది. ఫాస్ట్గా వచ్చిన బైక్ బ్రేక్ కూడా వేయకుండా మెయిన్ గేట్ దగ్గరే వదిలేసి అంతకన్నా ఫాస్ట్గా చైత్ర చైత్ర అని అరుస్తూ స్టెప్స్ పైకి పరిగెత్తాడు. ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ అది. కింద ఇంటి ఓనర్ ఉంటూ ఉంటే పైన 2 చిన్న చిన్న రూమ్స్లో ఉన్న పెంట్ హౌస్లో రెంట్కి ఉంటుంది చైత్ర. ఇంటి బయట కేన్ ఉయ్యాలలో కూర్చొని ఆన్లైన్ జాబ్స్ హంటింగ్లో ఫోన్లో బిజీగా ఉన్న చైత్ర వికాస్ అరుపుకి ఉలిక్కి పడుతూ చూసింది. బయటే ఉండడంతో, ఇక్కడే ఉన్నావా అంటూ దగ్గరికి వచ్చిన వికాస్ను, ఎందుకు అలా అరుస్తున్నావు, కింద ఆంటీ వాళ్ళు తడుచుకుంటారు నీ అరుపులకి అని అంది ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేస్తూ. ఓకే ఓకే, సారీ, వాటి విషయం మర్చిపోయాను ఎగ్జైట్మెంట్లో, కొంచెం ఓవర్ చేశాను, ఎక్స్క్యూజ్ చేయమని ముందు చెవులు పట్టుకున్నాడు. ఓకే, డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అని చైత్ర ఒక స్మైల్ ఇవ్వడంతో, నీకు ఒక గుడ్ న్యూస్ అంటూ తన చేతిలో తెచ్చిన న్యూస్ పేపర్ చైత్రకు ఇచ్చాడు. సర్కిల్ చేసిన పర్టిక్యులర్ జాబ్ కాలం చూడమని. అది చూసిన చైత్ర కళ్ళు మెరిశాయి. బట్ చాలామంది కాంపిటీటర్స్ ఉంటారు కదా అని అంది నిరుత్సాహంగా. సో వాట్, ఉంటే ఉండనివ్వు, యు ఆర్ ద బెస్ట్, డెఫినెట్గా నువ్వు సాధిస్తావని చైత్ర షోల్డర్ తట్టాడు వికాస్. అతని మోటివేషన్కి కృతజ్ఞతగా చూసి, ఎలా అయినా ఈ జాబ్ నాకే రావాలి వికాస్, లేదంటే నేను మేనేజ్ కాలేను, ఆల్రెడీ ఆంటీకి ఇంటి రెంట్ పెండింగ్ ఉంది, లక్కీ స్కూల్ ఫీ పే చేయాలి, బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ జాబ్ వస్తే నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కొంచెం ఫ్రీ అవుతాను అని చెప్తున్న చైత్ర మాటలకు వికాస్ ఫేస్ డల్ అయిపోయింది. నీకు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి చైత్ర, నువ్వు ఒక్కసారి ఓకే అంటే నిమిషాల్లో నీకు కావలసినవన్నీ అరేంజ్ చేస్తాను అంటే నో అంటావు, ఇండివిజువాలిటీ ఇండిపెండెన్స్ అంటూ నాకు అర్థం కాని భాష మాట్లాడతావు, నీ ఫ్రెండ్గా ఉండి కూడా నీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నందుకు నేను ఎంత రిగ్రెట్ అవుతున్నానో తెలుసా అని అనగానే ఒక బ్యూటిఫుల్ స్మైల్తో చైత్ర వికాస్ వైపు చూస్తూ, ఎందుకు చేయట్లా, ఫ్రెండ్గా నాకు ధైర్యం చెప్తున్నావు,
ఇదిగో ఇలా వాంటెడ్ కాలమ్స్ అన్నీ వెతికి పెడుతున్నావు. నాకు వీలు కానప్పుడు లక్కీని చూసుకుంటున్నావు. వీటితో పాటు నాకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్పు. అదే నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసే హెల్ప్ అని అంది వెంటనే. చైత్ర ఇన్నోసెన్స్కి, సెల్ఫ్ రెస్పెక్ట్కి అడ్మైరింగ్గా చూస్తూ, అందుకే మై చైత్ర ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్, నీలా ఎవ్వరు ఉండరు అంటూ చిన్న స్మైల్తో, మై డియర్ స్వీట్ చైత్ర, ఆల్ ద బెస్ట్, ఈ జాబ్ నీకే పక్కా, రాసి పెట్టుకో అని కాన్ఫిడెంట్గా చెప్పి, డే ఆఫ్టర్ టుమారో డైరెక్ట్ ఇంటర్వ్యూ, జస్ట్ 24 అవర్స్ ముందు నీ పేరు రిజిస్టర్ చేసుకుంటే చాలు, నా చైత్రని కొట్టే వాళ్ళే ఉండరు, ప్రిపేర్ వెల్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. యు ఆర్ మై బెస్ట్ అండ్ గుడ్ ఫ్రెండ్, నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పాక డెఫినెట్గా ఈ జాబ్ నాకే వస్తుంది అని చైత్ర కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో థ్యాంక్స్ చెప్పి, ఏమైనా తిన్నావా అని అడిగితే వికాస్ నుంచి ఆన్సర్ రాకపోవడంతో, వచ్చేయ్ ఇద్దరం కలిసి తిందాం, నాకు ఆకలిగా ఉందని లోపలికి వెళ్తూ ఉంటే, నీకు మాత్రమే నా ఆకలి గురించి తెలుస్తుంది అంటూ చైత్ర వెనకే లోపలికి వెళ్ళాడు వికాస్. ఫస్ట్ ఫోన్లోనే ఇంటర్వ్యూ కోసం తన పేరు రిజిస్టర్ చేసి తర్వాత ఇద్దరికి కలిపి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే చేతులు కడుక్కొచ్చిన వికాస్, నేను హెల్ప్ చేస్తాను అని అన్నాడు. యాజ్ యూ విష్, టేక్ యువర్ ప్లేట్ అని అప్పటికే సర్వ్ చేసిన ఫుడ్ ప్లేట్ వికాస్ చేతికిచ్చి వాటర్ బాటిల్తో తిరిగి బయటకు వచ్చి ఉయ్యాలలో కూర్చుంటే వికాస్ కూడా ఒక చైర్ లాక్కొని ఆమె ముందే కూర్చున్నాడు. ఇద్దరూ తింటూనే ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ ఆఫీస్ క్లోజింగ్ అవర్స్ కావడంతో ఆ రోజు పెండింగ్ వర్క్ చెక్ చేసుకుంటూ బిజీగా ఉన్న ఉదయ్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ వైపు చూశాడు. ప్రతాప్ వర్మ నుండి కాల్. ఇది సెకండ్ టైం కావడంతో రాణా గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియని కన్ఫ్యూజన్లో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బట్ ఎంతసేపు అలా ఉంటాడు, మళ్ళీ అంకుల్ ఆఫీస్కి వస్తే అదొక ప్రాబ్లం అని ఇక తప్పక ఆన్సర్ చేసి, హలో అంకుల్, కొంచెం బిజీగా ఉన్నాను, ఫోన్ వైబ్రేషన్లో ఉంది అంకుల్, సారీ అని ఎక్స్క్యూజ్ అడుగుతూ ఉంటే, జస్ట్ షడప్ ఉదయ్ అని సీరియస్గా వినిపించిన ప్రతాప్ వర్మ వాయిస్కి ఏదో జరిగింది అనుకుంటూ, సారీ అంకుల్ అని అన్నాడు మళ్ళీ. వాడు వేసే వేషాలని కవర్ చేయడానికి నువ్వు నీ సారీలతో నన్ను మభ్యపెడుతున్నావా అని సీరియస్ అవుతూ ఉంటే, ఏమైంది అంకుల్ అని అడిగాడు ఉదయ్. టీనా రావడం లేదు కదా అని స్ట్రైట్గా పాయింట్కి వచ్చారు ప్రతాప్ వర్మ. ఎస్ అంకుల్, నేనే మీకు ఇన్ఫార్మ్ చేద్దామనుకున్నా, కొత్త సెక్రటరీకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చానని ఉదయ్ చెప్తూ ఉంటే, ఎంతమంది మీద వీడిలో డబ్బు తగలేస్తాడు అని మండిపడ్డారు ప్రతాప్ వర్మ. అంకుల్, ఏదైనా ప్రాబ్లమా? చిన్న ఇష్యూ అయితే అంత సీరియస్గా ఉండరు కదా అని డౌట్గా అడిగాడు. 1 lakh or 10 lakhs ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, బట్ ఈ వీక్లో వాడు ఎంత మనీ మిస్యూజ్ చేశాడో నీకు తెలుసా అని ప్రతాప్ వర్మ ఆవేశంగా అడుగుతూ ఉంటే, 10 lakhs ఎక్స్పెక్ట్ చేసిన టీనాకే 20 lakhs చెక్ ఇచ్చిన రాణా ఆ వీక్ అంతా ఎంత యూజ్ చేశాడో అకౌంట్ మొత్తం తెలిసినా చెప్పకుండా మౌనంగా ఉన్నాడు ఉదయ్. ఉదయ్ సైలెంట్గా ఉండడంతో, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ ఫ్రెండ్ని మేనేజ్ చేయడం తప్పు కాదు, బట్ ఇక్కడ మనీతో పాటు కంపెనీ పరువు కూడా పోతోంది. ఈ వీక్లో వాడు పర్సనల్ సెక్రటరీగా, టీనా థర్డ్ గర్ల్, ఇలా రోజుకొకరు 2 రోజుకొకరిని యూజ్ చేసుకొని మనీతో తరిమేస్తూ ఉంటే బయట మన కంపెనీ గురించి ఏమనుకుంటారు? ఇప్పుడు వాడు నాతో న్యూ ప్రాజెక్ట్ సెమినార్లో ఉండాలి, బట్ లేడు, గెస్ట్ హౌస్లో ఆ బజారు మనుషులతో తాగి తందనలాడుతున్నాడని చెడమడ అరిచి, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటా అని చివరిగా అడిగేసరికి ఉదయ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు బిగుసుకుపోయాడు. ఉదయ్, ఉన్నావా అని ఆన్సర్ రాకపోయేసరికి మళ్ళీ అడిగారు ప్రతాప్ వర్మ. హా అంకుల్, ఇక్కడే ఉన్నా, నేను ఇంకా వెళ్ళలేదు అంకుల్ అని తత్తరపాటుతో చెప్పాడు ఉదయ్. నీ టెన్షనే చెప్తోంది, మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నావో అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న ప్రతాప్ వర్మ, ఇట్స్ ఓకే, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు వెళ్తేనే వాడు కొంచెమైనా కంట్రోల్లో ఉంటాడు అని నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడని అడిగారు. సాటర్డే అంకుల్, సెకండ్ హాఫ్ ఫ్రీ టైం ఉంటుందని ఆఫ్టర్నూన్ అనౌన్స్ చేశానని రీజన్ చెప్పాడు ఉదయ్. శనివారమా అని ప్రతాప్ వర్మ గ్యాప్ తీసుకుంటే, ఏ అంకుల్, వేరే ఏమైనా వర్క్ ఉందా అని అడిగాడు. ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించి, నోను ఉదయ్, నాట్ లైక్ దట్, యాక్చువల్గా శనివారం మంచిది కాదు, ఇంటర్వ్యూ సోమవారానికి పోస్ట్పోన్ చేయి అని చెప్పారు. అంకుల్, బట్ సాటర్డే ఇంటర్వ్యూ అని అనౌన్స్ చేసేసాను అని ఉదయ్ చెప్పడంతో, అయితే ఏమైంది,
ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న అందరికీ ఇంటర్వ్యూ మండే అని రిటర్న్ మెసేజ్ పంపించండి. ఈసారైనా అమ్మాయిని కాకుండా క్వాలిఫైడ్ అబ్బాయి దొరికితే సెలెక్ట్ చేయి అని ఆర్డర్ వేసినట్టే చెప్పి కాల్ కట్ చేశారు ప్రతాప్ వర్మ. కట్ చేసిన ఫోన్ వైపు అసహనంగా చూస్తూ ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యలో చస్తున్నా. ఇప్పుడు ఈ విషయం వాడికి చెప్తే వాడు ఏం చేస్తాడోనని రాణా గురించి తలుచుకుంటూ తల పట్టుకొని చైర్లో వెనక్కి కూలబడ్డాడు ఉదయ్. అతని టెన్షన్ ఇంకా పెంచుతూ సరిగ్గా అప్పుడే రాణా నుంచి ఫోన్ వచ్చింది. వాల్ క్లాక్ చూశాడు ఉదయ్. సరిగ్గా 6 చూపిస్తూ ఉంటే వీడి టైం సెన్స్ చంపుతున్నాడు వెధవ అని ఫ్రస్ట్రేట్ అవుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అన్నాడు. ఏంటేంట్రా, ఎక్కడ చచ్చావు అని కంగుమంది ఫోన్లో రాణా వాయిస్. ఇంకెక్కడ చస్తాను, ఆఫీస్లోనే ఉన్నాను అని చిరాగ్గా వినిపిస్తున్న ఉదయ్ వాయిస్తో ఆ పెద్ద మనిషి ఫోన్ చేశాడా అని షార్ప్గా ప్రశ్న రాణా సైడ్ నుండి. ఇప్పుడు అదంతా చెప్పడం ఎందుకని స్టార్ట్ అయ్యాను, వస్తున్నాలే అని కాల్ కట్ చేయడానికి చూస్తే వచ్చాక చస్తావు అని రేజ్ చేసిన గొంతుతో ఫస్ట్ ఐ వాంట్ ఆన్సర్ అన్నాడు రాణా. ఇప్పుడు నిజం చెప్తే మళ్ళీ గొడవ చేసి పెడతాడని న్యూ ప్రాజెక్ట్ సెమినార్లో అంకుల్తో పాటు నువ్వు కూడా ఉండాలి కదా, దాని గురించి అడిగారని మిగతా మ్యాటర్ మొత్తం కట్ చేసేసి అదొక్కటే చెప్పాడు. అటువంటి పెద్ద మనుషులతో ఉండే అర్హత మాకు లేదులే, అందుకే మా లోకంలో మేము జోగుతున్నాము అని. అంతేనా, ఇంకా ఏమైనా ఎక్స్ట్రాలు అడిగాడా అంటూ తండ్రి మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇంకేమీ అడగలేదు అని బాధగా చెప్పి రాను నువ్వు చెడిపోతున్నావురా అంటే అబ్బా మా తెలియదులే, మరి చెప్పింది చాలు కానీ మూసుకొని స్టార్ట్ అవ్వు, 10 మినిట్స్లో ఇక్కడ ఉండాలి, వచ్చాక నాతో పాటు నిన్ను కూడా చెడగొడతానులే అని కాల్ కట్ చేశాడు రాణా. అందరూ కలిసి చేసిన తప్పులకు వీడి లైఫ్ స్పాయిల్ అయింది. ఇలా ఎంతకాలం తిరిగి ఎప్పటికి వీడి లైఫ్ సెట్ అవుతుందో అని తనకు తెలిసిన నిజాలను తలుచుకుంటూ ఫీల్ అవుతూనే రాణా దగ్గరికి స్టార్ట్ అయ్యాడు ఉదయ్. రాణా లేకుండానే ప్రతాప్ వర్మ మేనల్లుడు వివేక్తో కలిసి మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాడు. పోర్టికోలో కార్ పార్క్ చేసి మావయ్య వచ్చేసాం అని చెప్పడంతో సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ప్రతాప్ వర్మ బయటకు చూశారు. ఇంద్రభవనం లాంటి తన మ్యాన్షన్ చూస్తూ ఉన్న ప్రతాప్ వర్మలో కొడుకు తనతో లేడన్న అసహనం. ప్రతాప్ వర్మ ఫీలింగ్ తెలియనిది కాదు వివేక్కి. మావయ్య మీరు ఇలా సింగిల్గా కంపెనీ వర్క్స్ అన్నీ మేనేజ్ చేయడం చూస్తూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది అంటూ సానుభూతి పండించాడు. ఫస్ట్ నువ్వు కంపెనీ వర్క్లో నీ రెస్పాన్సిబిలిటీస్ ప్రాపర్గా తెలుసుకో, ఆ తర్వాత నా గురించి ఫీల్ అవ్వచ్చు అని ఒక కార్నర్ స్మైల్తో మరో మాటికి ఛాన్స్ లేకుండా చొర కంటించి కారు దిగేశారు ప్రతాప్ వర్మ. ఏంటి, ఈ డ్రైవర్గా ఈయన గారిని తీసుకురావడమేనా నా రెస్పాన్సిబిలిటీ? ప్రతాప్ వర్మ దగ్గర తన మాట సాగక వచ్చిన కడుపు మంటతో స్టీరింగ్ని పట్టుకొని ఊపేస్తూ 24 గంటలు ఈయనతో పాటు తిరుగుతూ ఉంటే ఇంకా నేనెప్పుడు వర్క్ నేర్చుకుంటాను, ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని ఇరిటేట్ అవుతూ కార్ దిగి రాణాకి ఫోన్ చేశాడు. గెస్ట్ హౌస్లో బుడ్డి డ్రెస్సులు వేసుకున్న భామల మధ్య ఓపెన్ షవర్ బాత్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రాణా. బికినీ బేబీస్తో డాన్స్ చేస్తూ ఎగురుతూ ఉన్న అతని మొహంలో చిన్న స్మైల్ కూడా లేదు. వీళ్ళకి దూరంగా జస్ట్ డ్రింక్ చేస్తూ కూర్చొని ఉన్నాడు ఉదయ్. స్క్రీన్ మీద ఉదయ్ నెంబర్ కనిపించి ఆ టైంలో చేయడంతో ఇంపార్టెంట్ కాలేమో అని అనుకుంటూ బ్యూటీ బేబీస్ మధ్య ఉన్న రాణాను పక్కకు లాగి వివేక్ మాట్లాడు అని అన్నాడు ఫోన్ చేతిలో పెట్టి. నా బామ్మర్దికి ఆ ముసలోడు ఏదో చెప్పుంటాడు, అందుకే కాల్ చేశాడు అని అంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి పోయావా ఇంటికి అని అడిగాడు. ఎప్పుడే వచ్చాను అని అన్నాడు చిరాగ్గా వివేక్. మండుతున్నట్టుంది అని రాణా వెటకారంగా అడుగుతూ ఉంటే ఒరేయ్ ఎందుకురా వాడిని కూడా డిస్టర్బ్ చేస్తావని సైడ్ నుంచి మ్యాటర్ ఏంటో కనుక్కోమని అరుస్తూ ఉన్నాడు ఉదయ్. పెట్రోల్ పోసినట్టు మండుతోంది బావా, ఈ డ్రైవర్ డ్యూటీ చేయడం నా వల్ల కాదు, నేను కూడా నీ దగ్గరికే వచ్చేస్తాను అని అన్నాడు వివేక్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ బామ్మర్ది, బట్ ఒక్కటే కండిషన్, మీ అమ్మకి చెప్పిరా, మళ్ళీ నీలాంటి ఉత్తమ కొడుకుని నేనేదో చెడగొట్టానని నా మీద పడుతుంది అంటూ కాల్ కట్ చేసిన అరగంటకి గెస్ట్ హౌస్లో తేలాడు వివేక్. మందు కొట్టి చిందులు వేస్తూ ప్రతాప్ వర్మ ఇంటర్వ్యూస్ పోస్ట్ పోన్ చేయమన్న విషయం రాణాకు చెప్పేశాడు. ఏంట్రా నువ్వు అనేది, ఇంటర్వ్యూస్ మండేకి పోస్ట్ పోన్ చేయమన్నాడా అని ఇరిటేట్ అవుతూ ఉంటే
రాంగ్ టైంలో లీక్ చేసి తగలెట్టేశాడని వివేక్ని తిట్టుకుంటూనే అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటే, ఒరే యాగు అని అడ్డుపడి ఆపిన రాణా, ఇందాక నా బాబు నీకు ఫోన్ చేసింది ఈ మ్యాటర్ గురించే కదా అని మత్తులో అడిగాడు. అంటే సాటర్డే మంచిది కాదంట, నీకు తెలుసు కదరా అంకుల్కి కొంచెం సెంటిమెంట్స్ ఉన్నాయని అని మేనేజ్ చేయాలని చూశాడు ఉదయ్. ఆయన గారి సెంటిమెంట్స్ ఆయన వరకు మాత్రమే. నా కంపెనీ నా పిఏ, నా ఇంటర్వ్యూ నా ఇష్టం, వేలు పెట్టే రైట్స్ ఎవ్వరికీ లేవు. ఒక్కళ్ళు కాదు 4 పిఏలను సెలెక్ట్ చేసుకుంటా, వీక్ మొత్తం ఎంజాయ్ చేస్తా అని ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఫుల్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటే, వీడికి తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో నాకు అస్సలు అర్థం కావట్లా అని వివేక్ వైపు కోపంగా చూశాడు ఉదయ్. మావయ్య చెప్పమన్నదే చెప్పాను, ఇందులో నా మిస్టేక్ ఏం లేదు అని అక్కడ నుండి జారుకున్నాడు వివేక్. ఎవ్వరిని నమ్మకూడదు. డబ్బుంటే చాలు, డబ్బుకు లోకం దాసోహం. అమ్మ తప్ప అన్ని బంధాలు అవసరానికే. ఎవ్వరూ కరెక్ట్ కాదని ఫుల్గా తలకెక్కిన మత్తులో పిచ్చిగా వాగుతున్న రాణాను పట్టుకొని అతి కష్టం మీద లోపలికి తీసుకువెళ్ళాడు ఉదయ్. మరి రాణా క్వశ్చన్కు ఉదయ్ ఆన్సర్ ఏమిటి? అసలు రాణాకు ప్రతాప్ వర్మకు మధ్య ఈ దూరం ఎందుకు? చైత్ర కోరుకున్నట్టుగా ఈ జాబ్ తనకే వస్తుందా? ఈ జాబ్ తన లైఫ్ని ఎలా మలుపు తిప్పబోతోంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.